చూస్తుండగానే 9 నెలలు 9 క్షణాలై ఆనందోత్సాహాలతో గడిచిపోయాయి. చూస్తూ ఉండగానే ఆ శుభ గడియ యశోదమ్మ తల్లయ్యే శుభతరుణం ఆసన్నమైంది. అష్టమి తిథి. స్వామి, చూస్తుంటే పురిటి నొప్పులు ఆరంభమైనట్లున్నాయి. దేవకి, నేను సంభాలించుకో, ధైర్యంగా ఉండు. అక్క, యశోద, ఆయమ్మ. రోహిణి నక్షత్రం, రోహిణి నక్షత్రం, రోహిణి నక్షత్రం, రోహిణి నక్షత్రం. సూర్యుడు సింహరాశిలో, చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు. ఇదే కదా అధర్మం నశించడానికి, ఇంకా ధర్మస్థాపనకి తగిన సంకేతం. దేవకి, నువ్వేం భయపడకు, అన్ని సవ్యంగా జరుగుతాయి. ఎలా జరుగుతాయి? అన్నయ్య కరవాల మంచు వినాశనమే లక్ష్యంగా పెట్టుకుని నా కళ్ళల్లో మెరుస్తోంది స్వామి. దేవకి, నువ్వు విశ్రాంతి తీసుకో. దుర్జన, వెళ్ళు, మళ్ళీ వెళ్ళి చూడు. నాకు ప్రతి క్షణం సమాచారం అందాలి. ఎప్పుడైతే మన పుత్రుడు భద్రమైన తల్లి గర్భంలో నుంచి ఈ ప్రపంచంలోకి వచ్చి రాగానే అన్నయ్య వచ్చి నా వాత్సల్యం ఇచ్చే వరాన్ని అంతం చేస్తాడు. నువ్వేం బాధపడకు దేవకి, తను మన 8వ పుత్రుడు. నిజానికి మన జీవితంలో కంసుడు పెట్టిన అష్టకష్టాల పొగలే కాదు, ఆ హరిభక్తి అనే నిప్పు కూడా అండగా ఉంది మనకి. ఆ శరీరవాణి ఏం చెప్పింది? అన్నయ్య ఏం చేశాడు? తన క్రూరత్వంతో ఇంతవరకు జన్మించిన సంతానం 7గురిని జీవితం ఆరంభం కాకముందే అంతం చేశాడు స్వామి. నాకు భయంగా ఉంది. ఇప్పుడు వీడిని కూడా పోగొట్టుకుంటానేమో. ఇక నా వల్ల కాదు భరించడం, ఇక నా వల్ల కాదు భరించడం. మన యశోదకి ప్రసవం త్వరగా జరగకపోతే తల్లి ప్రాణాలకి ముప్పొచ్చేలా ఉంది. తనింకా నొప్పులు పడుతూనే ఉంది. పూర్ణమ్మ చెప్పిన ముహూర్తం కూడా ఎప్పుడో దాటిపోయింది నందా. వదిన, అంత మాట అనకండి. తల్లి బిడ్డల్ని రక్షించడానికి అన్ని విధాలో ప్రయత్నించండి. నేను ఆ విష్ణుమూర్తిని కూడా ఇదే వేడుకుంటాను. గుడికి వెళ్ళొస్తాను. ప్రభు, యశోదమ్మ యోగమాయనెందుకు ప్రసవించలేకపోతున్నారు? నా శక్తి తత్వమే యోగమాయ. తను జన్మించడానికి ముందుగా నా 8వ అవతారం శ్రీకృష్ణుడు అవతరించాలి. అయితే ప్రభు, తమరింకా ఎందుకు కాలహరణం చేస్తున్నారు? అర్ధరాత్రి గడిచిన తరువాత శూన్యకాలం సంభవిస్తుంది.
అదే శుభానికి జయంతి. శిశువు లోకానికి వస్తాడు. కేవలం కొన్ని క్షణాలు మాత్రమే. యుగంలో అత్యంత శుభముహూర్తం వచ్చింది. ప్రారంభమైంది దివ్య శూన్యకాలం. శ్రీమన్నారాయణ, మేమెంతో అదృష్టవంతులం. సాక్షాత్తు తమరి మా పుత్రుడి రూపంలో జన్మించారు. నేను కారాగారంలో లేకపోతే బ్రాహ్మణులకు 10,000 ఆవులను దానం చేసేవాణ్ణి. కానీ ప్రభు, నేను బందీగా ఉన్నాను. ప్రభు, కంసుడికి తమరి అవతార సమాచారం తెలిసిన వెంటనే తమరి ప్రాణం హరించే పదునెక్కిన కరవాలాన్ని జులిపించుకుంటూ వస్తాడు. ఓ కరుణాంతరంగా, తమరి భక్తుల భయాన్ని నశింపజేసేవారు కదా. కానీ క్షణక్షణానికి నా భయం పెరిగిపోతూ వస్తోంది. మా అన్నగారు నిరంతరం నా సంతానాన్ని హరిస్తూనే ఉన్నాడు. నేనిది సహించలేను ప్రభు. తమ లీలను ప్రదర్శించండి. తమరు జన్మించిన విషయం ఆ క్రూరుడికి తెలియనే కూడదు. తమరి ఈ అలౌకిక చతుర్భుజ రూపం చూశాడంటే తన క్రోధం మరింతగా విజృంభిస్తుంది.
అప్పుడు తమరిని అంతం చేయడానికి సర్వ సైన్యాలని వెంటబెట్టుకొని వస్తాడు. అందుకే ఓ జగదీశ్వర, తమరు సామాన్య బాలుడి రూపంలో దర్శనమివ్వండి ప్రభు. అప్పుడు తమరిని దాచే ప్రయత్నం చేయవచ్చు. సామాన్య బాలుడైతే తనేమీ చేయలేడనే నమ్మకం కలిగించగలను. తమరి వల్ల ప్రమాదం ఉండదని చెప్పగలను. దయ చూపించండి శ్రీహరి. అమ్మా, తండ్రి గారు, గత జన్మలో 12,000 సంవత్సరాలు మీరు కఠిన తపస్సు చేశారు. భూమిని ముంచే వర్షాలు, దారుణ వడగాలులు, మలమల మార్చే ఎండలు, ఎముకలు కొరికే శీతల పవనాలు అన్నిటినీ ఆనందంగా అనుభవించారు. నన్ను మీకు పుత్రుడిగా పొందాలనే సంకల్పం అచంచలమైనది. నేనీరోజు మీ పుత్రుడినైనా మీరు కంసుడి భయంతో కంపిస్తున్నారు. పుత్రుడి రూపంలో సామాన్య బాలుడిని కోల్పోతున్నారు. మీరు మా తల్లిదండ్రులు కనుక మీ కోరికను నెరవేర్చడం నా కర్తవ్యం. కనుక నేను సామాన్య బాలుడి రూపాన్ని ధరిస్తాను. మీరు నా గురించి బాధపడ్డం గాని, కంసుడికి భయపడ్డం గాని అవసరం ఏమాత్రం లేదు. నేను జన్మించినది భూలోకంలో ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసమేనమ్మా. నాకంత సమయం లేదు. యశోదారాణి తమ స్పృహ కోల్పోతోంది. ఇది తన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. యశోద, కళ్ళు తెరిచే ఉంచు. యశోద, యశోద, కళ్ళు మూయొద్దు. తండ్రి గారు, ఆ కంసుడిక్కడికి వచ్చేలోపే మీరు నన్ను తీసుకుని యమునని దాటి వెళ్ళండి. గోకులంలో తమరి సోదరుడైన నందుడి సంరక్షణలో నన్ను వదిలిపెట్టి అక్కడ జన్మించిన పుత్రికను ఇక్కడికి తీసుకురండి. మా ప్రాణాల గురించి ఏమాత్రం ఆలోచించకండి. జరుగుతున్నదంతా కేవలం నా లీల మాత్రమే. బయలుదేరండి తండ్రి గారు, ఆలస్యం చేయకండి. ప్రభు, మేమేం చేయాలో తమరే చెప్పారు. కానీ ఎలా చేయాలో
మాకు చెప్పలేదు. నన్ను సంకెళ్లతో బంధించారు. చెరసాల నుండి బయటికి ఎలా వెళ్ళాలి? యశోద, ధైర్యంగా ఉండండి, మీకేం కాదు. ఇక ఎంత మాత్రము భరించలేనక్క. ఇక ఎంత మాత్రము భరించలేదు నేను. ఇక ఎంత మాత్రము భరించనవసరం లేదమ్మా. ఇక ఎంత మాత్రము భరించలేనక్క. ఇక ఎంత మాత్రము భరించలేదు నేను. ఇక ఎంత మాత్రము భరించనవసరం లేదమ్మా. యోగమాయకు జన్మనివ్వగానే యశోదమ్మ స్పృహ తప్పిపోయింది. ఆ సమయంలో స్పృహ కోల్పోయినది యశోదమ్మ మాత్రమే కాదు, నందుడు కూడా యోగమాయను కళ్ళారా చూడక ముందుగానే యోగమాయ ప్రభావంతో గోకులమంతా కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. మధురలో వసుదేవుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బాల విష్ణువును చెరసాల నుంచి ఎలా తప్పించాలో తెలియక తల్లడిల్లుతున్నారు. ఇప్పుడు కేవలం విష్ణుమాయ మాత్రమే వారికి సహాయం చేయగలదు. ప్రభు ఆజ్ఞను పాటించడం ఎలా సాధ్యపడుతుంది? ఈ చెరసాలని రక్షక భటులు కట్టుదిట్టంగా పహారా కాస్తున్నారు. మహారాజా, మహారాజా, మహారాజా! సమాచారం ఏంటో చెప్పు. సమాచారం ఏమిటంటే, దుర్జన, అయినా ఈ సంఖ్యలను ఎలా తొలగించాలి? ద్వారం దేవకి, ఈ ద్వారం కూడా విష్ణు లీలలు అద్భుతమైనవి.
ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఇప్పుడు తనని మన నందుడింటికి తీసుకెళ్ళాలి. దేవకి, నేను అర్థం చేసుకోగలను. పుట్టిన బిడ్డని దూరం చేసుకోవడం నీ మనసుకు బాధ కలిగిస్తుంది. తీసుకో, ఒక్కసారి నీ బిడ్డని చేతుల్లోకి తీసుకో. ఒక్కసారి మన పుత్రుడిని, నా పుత్రుడిని నా గుండెలకి హత్తుకుంటే మనసింక దూరం చేసుకోనివ్వదు. తనని గుండెలకి హత్తుకోవడం అనేది తను మళ్ళీ నా దగ్గరికి చేరుకున్నప్పుడే స్వామి. బయలుదేరండి స్వామి, ఇప్పుడు మనకంత సమయం లేదు. వెళ్ళిరండి. తనకింతవరకు పాలు కూడా పట్టకుండానే అంత దూరం పంపించేశాను. ఎంత దౌర్భాగ్యురాలిని నేను! తల్లిగా పాలు కూడా పట్టించలేకపోయాను.
జరుగుతున్నదంతా నా లీలా విలాసంగా. వెళ్ళండి వెళ్ళండి గారు, త్వరగా వెళ్ళండి వెళ్ళండి. యమునా నది పరవళ్ళు తొక్కుతుంది. ఈ పరిస్థితుల్లో నదిని దాటడం స్వామికి ఏమాత్రం సురక్షితం కాదు. మీరు నన్ను తీసుకుని యమునా నదిని దాటి వెళ్ళండి. అక్కడ గోకులంలో మీ సోదరుడు నందుడి సంరక్షణలో వదిలిపెట్టి వారికి జన్మించిన పుత్రికను ఇక్కడికి తీసుకురండి.
శ్రీహరి వారిని గోకులానికి తీసుకెళ్లమని ఆదేశించారు కనుక రక్షణ కూడా వారే కల్పిస్తారు. మీ అందరిలాగానే నేను కూడా ఈ శుభకార్యంలో శ్రీహరికి సహాయకుడిగా మారాలనుకుంటున్నాను. ఈ వరుణుడికి జలతత్వానికి సంచాలకత్వం వహించే అధికారం ఉంది. కానీ గంగా, యమున, సరస్వతి నదులు, ఈ 3 దివ్య నదుల జలాలపై ఆయా మాతల అధికారంలో ఉంటాయి. ఈ పరిస్థితుల్లో కేవలం యమునా నది మాత్రమే సహాయం చేయగలదు. యమునాదేవికి ఆవాహన చేయడానికి సమయం పడుతుంది. అంతవరకు వసుదేవుడు నీటిలో ఎలా జీవించగలరు?
తమరి మహిమల అపారం నారాయణ. తమ లీలా విలాసం అద్భుతం ప్రభు. మా పుత్రుడి ప్రాణాలను రక్షించడానికి ఏ పాపం ఎరుకని బాలికను తన తల్లికి దూరంగా మృత్యుముఖంలోకి ఎలా తీసుకెళ్లగలను? జరుగుతున్నదంతా నా లీలాజాలమే. బయలుదేరండి తండ్రి గారు, త్వరగా వెళ్ళండి. ఏ కార్యం చేయమని శ్రీమన్నారాయణుడే ఆదేశించారో ఆ కార్యాన్ని ప్రశ్నించే అధికారం లేదు నాకు. దయచేసి నన్ను క్షమించు తల్లి. నేను శ్రీమన్నారాయణుడి దాసుడను. ఇదంతా వారి లీల తల్లి. వారి నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళమని చెప్పారు. అంటే అందుకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది.